నెక్లెస్ రోడ్ లో బతుకమ్మ సంబరాలకు సంబంధించి మరింత సమాచారం హరిత అందిస్తారు. హరిత, ఓవర్ టు యు. పడేలాగా బతుకమ్మ సంబరాలు ఈ రోజు మొదలయ్యాయి. ఈ రోజు ఎంగిలిపూల బతుకమ్మను పేర్చి ఆడపడుచుల ఆటపాటలతో ఎంతో సంబరంగా బతుకమ్మ ఉత్సవాలను అయితే నిర్వహిస్తున్నారు. ప్రజెంట్ హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో ఇక్కడ ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యంగా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూరల్ డెవలప్మెంట్ సంబంధించి సరస్సు ఫేర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ బతుకమ్మ ఉత్సవాలను కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మహిళలంతా ఒకచోట చేరి బతుకమ్మలను పేర్చి ఇక్కడ చూడొచ్చు. మనము రకరకాల తీరొక్క పూలతోటి బతుకమ్మలను తెచ్చి ఇక్కడ బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ మహిళా నేతలు కూడా వచ్చి ఈ తొలి రోజు సంబరాల్లో పాల్గొనడం జరిగింది. మనం చూడొచ్చు సాయంత్రం నుంచి కూడా ఇదే విధమైన ఆటపాటలు ఎంతో అందంగా మహిళలంతా రెడీ అయ్యి దాంతోపాటు బతుకమ్మలను తీరొక్క పూలతో పేర్చి ఇక్కడ తీసుకొచ్చి తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మను చేస్తున్నారు. ముఖ్యంగా దసరా బతుకమ్మ వేడుకలు ఎంతో వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా ఈ రోజు ఎంగిలిపూల బతుకమ్మ మొదలైంది. ఈ రోజు రకరకాల పిండి వంటలతో పాటు అమ్మవారికి నైవేద్యం పెడుతుంటారు. బతుకమ్మను అందంగా పేర్చి అందులో గౌరమ్మను చేసి అమ్మ చల్లగా చూడు అంటూ కూడా బతుకమ్మ చుట్టూ మహిళలంతా చేరి ఆటపాటలతో ఈ బతుకమ్మ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ చూడొచ్చు ఎంతో ఉత్సాహంగా మహిళా నేతలు కూడా పాల్గొని చేస్తున్నారు. మనతో పాటు మాట్లాడడం శోభరాణి గారు ఉన్నారు. చెప్పండి మేడం, ఎట్లా ఉన్నాయి సంబరాలు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చాలా ఘనంగా చేసిరు ఏర్పాట్లు. ఈ రోజు తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ ఎట్లా అనిపించింది? ప్రజాపాలనలో మహిళలకి ముందు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు తెలియజేస్తూ, బతుకమ్మ అనేది మన సాంప్రదాయం. ఉద్యమ సమయంలో బతుకమ్మ ఎంతో భూమిక పోషించింది. బతుకు చిత్రం బతుకమ్మ, బతుకు గంధం బతుకమ్మ. ఇలా ఆ గౌరమ్మను పూజించుకున్నటువంటి ఏకైక రాష్ట్రం మనది. దేవుడికి పూలతో పూజ చేస్తాం, కానీ ఆ పూజలకే పూజ చేసేటువంటి పుణ్యము అది మనకు దక్కడం చాలా అదృష్టం. ఇవాళ ఎంగిల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మ వరకు ఇది కొనసాగుతుంది. ఆడబిడ్డలందరికీ కూడా ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో జరిగేటువంటి ఈ పండగకి ప్రభుత్వం తరపున ఎంతో ఎత్తున ఇవాళ ఈ సరస్ ఫైర్ అనేది దేశంలో ఉన్నటువంటి 25 రాష్ట్రాల మహిళలు ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి మన సంస్కృతి, మన సాంప్రదాయం ఏంటి తెలవాలన్నటువంటి ఉద్దేశంతో సీతక్క ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మేము ప్రభుత్వం కాకపోయినప్పటికీ కూడా పార్టీ పరంగా మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు అక్కకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇవాళ ప్రతి మహిళ తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతుంది, ఏదైనా సాధించగలుగుతుంది. సో ఆది పరాశక్తి సమ్మక్క సారక్క వారసత్వం ఉన్నటువంటి మేము ఆనాడు గడిలో బతుకమ్మను ఆడిచ్చారు. ఇవాళ ప్రజాపాలనలో ప్రజల మధ్యలో ఆడబిడ్డలు సంతోషంగా పసుపు కుంకుమ పండు ఫలము పలహారాలు పంచుకుంటూ ఎంతో ఆనందంతో ఇవాళ ప్రభుత్వ ఆఫీసులో ఉండొచ్చు, వివిధ అధికారికంగా ఉండొచ్చు, అనధికారిక ప్రైవేట్ కార్యక్రమాలు ఉండొచ్చు, ప్రతి దగ్గరలో కూడా ఆడబిడ్డలు చాలా గొప్పగా ఈ పండుగ చేసుకుంటున్నారు. చాలా సంతోషం. కానీ అక్కడ ఇక్కడ కొన్ని పొలిటికల్ స్టేట్మెంట్లు అంటే పండగ పూటనన్నా కనీసం మమ్మల్ని ప్రశాంతంగా ఉండనిస్తారంటే పండగ పూట కూడా శాపనార్థాలు, పండగ పూట ఆడబిడ్డలపైన నెగిటివ్ ట్రోల్ చేయడం అన్నది బాధాకరమైనటువంటి విషయం. గతంలో బతుకమ్మ నాడే ఆడబిడ్డలు అత్యాచారానికి గురైనటువంటి ఘటనలో ఆనాడు మేము బతుకమ్మ పండగ కూడా చేసుకోకుండా వాళ్ళ కోసం పోరాటం చేశాం. కానీ ఇవాళ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రతి ఆడబిడ్డ సంతోషంగా ఆనందంగా ఈ పండగ జరుపుకోవాలని మా సీతక్క అందరినీ కూడా కలుపుకుపోతూ పేదింటి బిడ్డగా ఇవాళ కొండ సురేఖక్క కూడా అట్లాగే అందరితో మమేకమవుతూ ఇప్పుడు ఇక్కడ అయిపోయిన తర్వాత అధికారికంగా ఎవ్రీడే రవీంద్ర భారతిలో కూడా ప్రోగ్రాం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఆడబిడ్డలు పండగ చేసుకుంటూ సద్దుల బతుకమ్మ ట్యాంక్ బండి పైన పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ పండుగని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రజెంట్ చూడొచ్చు ఇక్కడ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద పెద్ద ఎత్తున మహిళలు వచ్చి కూడా ఇక్కడ ఈ బతుకమ్మ ఎంగిలిపూల బతుకమ్మలో పాల్గొంటున్నారు. ఇక్కడ ఇంకొంతమందితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? ఈ రోజు అందరు ఒకే చోట కలుస్తారు, బతుకమ్మ 9 రోజుల పాటు ఎంత వైభవంగా జరుగుతుంది. ఇవాళ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ చేసుకోవడం? తెలంగాణ ప్రదాత మా సోనియమ్మ ఇచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాల తర్వాత మా కాంగ్రెస్ హయాంలో, మా ప్రభుత్వ హయాంలో ఈరోజు
ఇంత ఘనంగా బతుకమ్మ పండుగను ఇది ముఖ్యంగా ఈరోజు అధికారికంగా ఇక్కడ జరపడానికి వచ్చిన మా పంచాయతీరాజ్ శాఖ మహాత్యులు సీతక్క గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలా ఘనంగా ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మను చాలా మన సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నాం. కానీ ఒక్కరోజు ముందు 2 రోజుల ముందు కూడా ఆడపిల్లలను బాధపట్టే విధంగా ప్రతిపక్ష నాయకులు చేస్తున్న అడ్డగోలు ప్రేలాల్పనలు, అడ్డగోలు అసభ్యకరమైన క్రియేషన్స్ అవన్నీ కూడా చాలా బాధ అనిపిస్తున్నాయి. ఎందుకంటే బతుకమ్మ పండుగకు ఒక ప్రాశస్త్యం ఉంది. అట్లాంటి బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో మంచిగా జరుపుకునే మహిళలను అవమానించే విధంగా వివిధ పార్టీల నాయకులు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడము, మహిళలను బాధించడము, అంటే మహిళలను బాధించిన ఏ నాయకులకైనా అధోగతే పడుతుంది, ఏ పార్టీకైనా అధోగతే పడుతుంది అనడానికి వాళ్ళు గతంలో 10 సంవత్సరాలు వాళ్ళు బతుకమ్మను అధికారిక పండుగ జరిపిన వాళ్ళు ఈరోజు ఈ పండుగను కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము జరుపుకుంటున్నప్పుడు మా మంత్రులను అసభ్యకరంగా మాట్లాడడము అనేది వాళ్ళ అహంకారానికి, వాళ్ళ నిస్సహాయ స్థితికి, వాళ్ళ అవగాహన రాహిత్యానికి నిదర్శనంగా భావించాలి. కానీ దీన్ని యావత్ తెలంగాణ మహిళలందరూ కూడా ఖండిస్తున్నారు. మా మంత్రివర్యులు సురేఖక్క గారిని బాధ పెట్టిన విధానాన్ని, వైనాన్ని, ఆ చిత్రీకరణను కూడా ప్రతి మహిళ చిన్న పాప నుంచి ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధికారంలో ఆధ్వర్యంలో ఈ 9 రోజులు కూడా పండగను అత్యంత వైభవంగా జరుపుకోబోతున్నాం. తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా ఎంగిలి బతుకమ్మ శుభాకాంక్షలు మరియు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. మరి మీ V6 యాజమాన్యానికి కూడా ఈరోజు ఈ ప్రోగ్రాం షూట్ చేస్తున్న మొత్తం యాజమాన్యానికి సహకరించిన మీ సిబ్బంది అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు ప్రేరణ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రజెంట్ ఇంకొంతమంది మహిళలతో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది 9 రోజుల పాటు బతుకమ్మను ఒక్కొక్క రోజు ఒక్కో తీరుగా వేస్తారు కదా, ఇవాళ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? బతుకమ్మ గురించి ఫస్ట్లీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ఇది నా మొదటిసారి అనమాట ఇక్కడికి రావడం, అండ్ అందులో సీతక్క గారు రావడం. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ ఈ ప్రజలందరినీ చూస్తుంటే. లైక్ ఇది ఫస్ట్ డేలా లేదు నాకు, ఆల్మోస్ట్ ఇది ఇట్స్ సో గుడ్, ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ది థింగ్. చూడొచ్చు ఇక్కడ మహిళలు అయితే పెద్ద ఎత్తున బతుకమ్మలను పేర్చి రంగురంగుల పువ్వులతోటి మహిళలంతా వచ్చి కూడా ఇక్కడ ఈ బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ అంటే 9 రోజుల పాటు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో ఈ వేడుకలు ముగుస్తాయి. ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మను నిర్వహిస్తున్నారు. పెత్రామాస నాడు మొదలై ఈ సద్దుల బతుకమ్మ వరకు కూడా ఈ బతుకమ్మ సంబరాలు అయితే కొనసాగుతాయి. ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత వైభవంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఒక ఎగ్జిబిషన్తో పాటు ఇక్కడ బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇంకొంతమంది మహిళలతో కూడా మాట్లాడదాం. అక్క చెప్పండి, ఎక్కడి నుండి వచ్చిండ్రు, ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ పండుగ? ఎక్కడికి వచ్చిరమ్మా? జనగాం. ఎట్లా చేసుకుంటారు మీరు ఊర్లో? ఇట్లనే చేసుకుంటాం, మంచిగా చేసుకుంటాం. ఏమేం చేస్తారు ఎంగిలి పూల బతుకమ్మ? ఎంగిలి పూల బతుకమ్మ పువ్వు అన్ని తెచ్చి తీరొక్క పువ్వులతోటి బతుకమ్మని చాప వేసి పసుపు కుంకుమ వేసి గుమ్మడి ఆకు పెట్టి పేరుస్తాం. మన తెలంగాణ సాంప్రదాయం అంటే బతుకమ్మనే. మనకు బతుకమ్మ వచ్చిందంటే మహిళలకు ఎంతో ఉత్సాహం ఉంటుంది, చాలా బాగా చేసుకుంటాం మనం. ఇక్కడ ఇంకొంతమంది మాట్లాడదాం. అమ్మ చెప్పురు, ఎట్లా అనిపించింది? ఏ ఊరు మీది? ఎక్కడి నుండి వచ్చింది? ఎట్లా ఉంది? బాగున్నది, మస్తు ఉంది. మీ ఊర్లో ఎట్లా చేసుకుంటారు? పాట పాడుకుంటా ఆడతాం మేడం. మరి ఇప్పుడు అంతా డీజే సప్పులు వచ్చినాయి కదా, ఎట్లా అనిపిస్తుంది? డీజేనే పెట్టుకుంటాం మేము కూడా అక్కడ ఊర్లో. పాటలు పాడు బంద్ అయింది, డీజేనే సాంప్రదాయంతో చేస్తాం మేము కూడా. అక్క మీరు చెప్పండి, 9 రోజుల పాటు బతుకమ్మ వేస్తారు, దాంతో పాటు ఇక్కడ సత్తుపిండి కావచ్చు అన్ని రకాల పలారాలు వేస్తారు కదా, మీరు ఎట్లా వేసుకుంటారు? మేము సీతక్క తోటి ఆడు చాలా బాగా అనిపించింది, సంతోషం అనిపిస్తుంది. ఎంత టైం పడుతుంది మీకు బతుకమ్మ వేరవడానికి? సద్దుల బతుకమ్మకి ఇంకా పెద్ద వేస్తారు కదా, గంట టైం పడుతుంది. గంట టైం అవన్నీ తీసుకొచ్చి పేర్చి అజేసే వరకు గంట టైం పడుతుంది. చూడొచ్చు ఇక్కడైతే మహిళలు పెద్ద ఎత్తున ఈ వేడుకలో పాల్గొనడం సంతోషంగా ఉందని కూడా చెప్తున్నారు. ఒక్క ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మ వరకు కూడా ఈ వేడుకలు కొనసాగుతాయి. 9 రోజుల పాటు కూడా నగర వ్యాప్తంగా ఇదే విధమైన సందడి కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా చూడొచ్చు పెద్ద పెద్ద బతుకమ్మలను పేర్చి ఇక్కడ మహిళలు ఆటపాటలతో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, అట్లాగే ఒక్కో రోజు ఒక్క విధమైన బతుకమ్మలను పేరుస్తుంటారు. ముఖ్యంగా రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దప్ప
వడపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ. అంటే ఈ రోజు బతుకమ్మను పేర్చారు 6వ రోజు. 7వ రోజు వేపాకాల బతుకమ్మతో సంబరాలను చేస్తుంటారు. దాంతోపాటు వెన్నబుద్ధాల బతుకమ్మ 8వ రోజు ఉంటుంది. 9వ రోజు ఇక చివరి రోజు సద్దుల బతుకమ్మ చేస్తుంటారు. అంటే ఒక్కో రోజు ఒక్క విధంగా బతుకమ్మలను పేర్చి నైవేద్యాలను ఉంచి ఇక్కడ గౌరమ్మ చల్లగా చూడు అంటూ కూడా మహిళలు పల్లె పల్లెన ఇదే విధమైన సంబరాన్ని చేసుకుంటారు. ఈ రోజు అయితే హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో అయితే పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఇక్కడ ఇటు ప్రభుత్వం తరఫున కూడా మహిళలు కావచ్చు, రాజకీయ ప్రముఖులు వచ్చి కూడా ఈ ఆటపాటలో పాల్గొనడం జరిగింది. ఇది ప్రజెంట్ తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఊరు ఊరే పూలడంక పారేవాగే చంద్రవంక పాల జొన్న తేలెలుక పాల పిట్ట వాలి కులుక ఓ రివ్వు రివ్వున తిరిగే గిరక జామ కొరికే రామశిలక నేల సూపులు నింగి వంక ఎగిరి దుంకే వాన జింక సుఖబేటలు ఊరుతున్న జాలు ఊటలు ఏటి పరుగులో అలలాటలు నింగిలోని ఎన్నేల నవ్వులు చెరువులోని ఆ కలువ పువ్వులు సందేయేల చిందాడే పువ్వులు వానరు చూసి మంతమాడనే సెట్టు సేమలే తేనెలూరెనే పుట్టి నింటి ఆ పట్టు కాంతులతో పాల పుంత దిగి నేల కొచ్చెనే గాలిల తాకి గంగ పొంగనే పడువైలా దివి నుంచి నేల వైపు తన నడకనేమో మలుపు పొన్నంగి సెన్నంగి పూరేడు విడగువ్వ వల్లంగి తీతూక కొడవంక రంగు పిట్టాలెన్నో రాశిగా వచ్చిన పాల పిట్టాకై పల్లె పప్పతి పట్టే శ్రీమంతి పూవంతి కామంచి రుద్రాక్ష గురువింద గురువులు అరవిందాలు గంధాలు గుప్పెట్టి అందాల పూలున్న తంగేడు పూలే ఈ బతుకమ్మంట.